దీప వంటగదిలో పని చేసుకోవడానికి కిచెన్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి, "ఆగు దీప" అని చెప్పేసైతే దీపను ఆపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప, "ఏంటమ్మాయి గారు, మీకేమైనా కాఫీ, టీలు కావాలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం, "నాకేమీ కాఫీ, టీలు వద్దు కానీ నాకు కొన్ని వివరాలు కావాలి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "ఏంటి ఆ వివరాలు కావాలి మీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "అవును, నిన్న అన్నదానం జరిగేటప్పుడు మీ మేనత్త ఉంది కదా! మీ మేనత్త అంటే అనసూయ గారు. అనసూయ గారు నీ పుట్టుక కోసం ఏవో చందమామ కథలు చెప్పారు కదా! ఆ విషయాలే తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే, "అవి చందమామ కథలు కాదు. చందమామ కథలు అంటే చాలా గొప్పగా ఉంటాయి. కానీ నా జీవితం చాలా గొప్పగా లేదు. నేను పుట్టుకతోనే కష్టాలలో పెరిగాను. అందుకే అవి చందమామ కథలు ఎలా అవుతాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే దీప చెప్పే మాటలు అలా వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "అందరికీ పెరుగుతున్న కొలది కష్టాలు వస్తాయి. కానీ నాకు పుట్టుకతోనే కష్టాలు వచ్చాయి. నా ఒంటి మీద రక్తం తడి ఆరకముందేనే అప్పటి నుండే నాకు కష్టాలు మొదలయ్యాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "అవునవును, అది నిజమే, కానీ అసలు నీకు ఏం జరిగింది? అసలు ఎవరు అలా చేశారో నీకు తెలుసా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప మాత్రం, "నాకు ఎవరు అలా చేశారో, ఏం చేశారో నాకు తెలియదు, కానీ తొందరలోనే నా తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకొనే తీరతాను. మళ్ళీ నా తల్లిదండ్రులను నేను చేరుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "అవును, ఖచ్చితంగా నా తల్లిని, నా తండ్రిని చేరుకొని మళ్ళీ వాళ్ళ ప్రేమను పొందాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నా తల్లిదండ్రులని వెతికే పనిలోనే ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "ఇంకా ఏమైనా వివరాలు కావాలా మీకు? నా జీవితంలో అన్ని కష్టాలే కానీ సుఖాలు ఎక్కడా లేవు కదా! అందుకే ఇప్పుడు నా తల్లిదండ్రులని ఎక్కడ ఉన్నా సరే కనుక్కొని వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అన్నీ తెలుసుకుంటాను. నా జీవితం కోసం ఎందుకు ఇలా చేశారో కూడా తెలుసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది.